హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈవేళ కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి తెప్పాలు పెట్టుకున్నాను. అందులో సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇది మరగనిద్దాం బాగా. ఇది మరిగింది. కొద్దిగా మెంతులు వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. ఇవి వేగనివ్వాలి. వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవి బాగా వేయించుకొని, ఇవి వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకుందాం. ఇదిగోండి మగ్గిపోయాయి. ఇందులో టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఇవి కూడా బాగా మగ్గించుకుందాం. ఇదిగోండి మగ్గిపోయాయి. ఇందులో కాస్త కారం బాగా కలుపుకొని ఇది కూడా కొంచెం మరగనేయాలి. ఇదిగోండి మగ్గిపోయాయి. ఇందులోని చింతపండు పులుసు వేసుకున్నాం. ఇదిగోండి ఇది బాగా మరగనివ్వాలి. దగ్గరికి అయిపోయే వరకు ఉడకనివ్వాలి. ఆ పులుసులోనే కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం వగరు, పులుపు, చేదు అన్నీ కంట్రోల్ అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులుసులలో బెల్లం వేసితే. ఇదిగోండి వేడి వేడి కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తినలేని వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి.